మల్లిక భక్తి. ఒకసారి భగవానుడు శ్రావస్తి అందలి జితవనంలో ఉంటుండగా ఒక గృహస్థు తన ప్రియమైన కుమారుణ్ణి కోల్పోయిన బాధతో తన వ్యాపారం పట్ల, అన్నపానీయాల పట్ల అనాసక్తి చూపసాగాడు. అతడు ప్రతిరోజు శ్మశాన భూమికి పోయి కుమారుని కోసం విలపించసాగాడు. పుత్ర వియోగంతో బాధపడుతున్న ఆ తండ్రి భగవానుని వద్దకు వచ్చి అభివాదం చేసి ఆయన పక్కన కూర్చున్నాడు. అతని మనస్సు ఆలోచన రహితంగా ఉందని, అతడు దేనిలోనూ ఆసక్తి లేకుండా ఉన్నాడని, అతడు తానెందుకు భగవానుని వద్దకు వచ్చింది చెప్పడం లేదని గ్రహించిన భగవానుడు అతనితో, నీవు ఎప్పటిలా లేవు, ఎందులోనో నీ మనస్సు వ్యాకులపడింది అన్నాడు. దానికి అతడు తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణి పోగొట్టుకున్న తరువాత తన మనస్సు వ్యాకులపడకుండా ఎట్లా ఉంటుందని సమాధానమిచ్చాడు. అవును, మనకు ప్రియమైన వారి వల్ల లభించేవి విచారం, వ్యాకులత, బాధ, వ్యధ, కష్టాలు మాత్రమే అన్నాడు భగవానుడు. దానికి ఆ గృహస్థు ఆగ్రహించి, ప్రియమైన వారి వల్ల బాధ కలుగుతుందని ఎవరనుకుంటారు? ప్రియమైన వారి వల్ల మనకు సుఖ సంతోషాలు, ఆనందాలు కలుగుతాయి అంటూ భగవానుని దగ్గర నుంచి లేచి కోపంగా వెళ్ళిపోయాడు. దగ్గరలో పాచికలతో ఆట ఆడుతున్న జోదగాళ్ల వద్దకు గృహస్థు వెళ్ళి అతనెట్లా గౌతమునికి తన పుత్ర వియోగం వల్ల కలిగిన బాధను వెల్లడించింది, గౌతముడు తాను చెప్పిన దానికి ఎట్లా సమాధానమిచ్చింది, ఆ సమాధానంతో తానెట్లా విసిగి గౌతముని వద్ద నుంచి వస్తున్నది చెప్పాడు. మనకు ప్రియమైన వారు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తారనే గృహస్థు వాదాన్నే సరైన వాదమని ఆ జోదగాళ్ళు అన్నారు. దానితో ఆ గృహస్థు తన వాదనను ఆ జోదగాళ్ళు సమర్థించారు కాబట్టి తన వైపునే ఉన్నారనుకున్నాడు. కొంతకాలానికి ఈ విషయం రాజభవనానికి వ్యాపించింది. ప్రియమైన వారు దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు, అవస్థలు కలుగజేస్తారని గౌతముడు ప్రచారం చేస్తున్నాడట కదా అని రాజు రాణిగారైన మల్లికను అడిగాడు. దానికి మల్లిక, భగవానుడలా చెప్పి ఉంటే అదే వాస్తవం అయి ఉంటుంది అని రాజుతో అన్నది. గురువు ఏది చెబితే దాన్ని వాస్తవం అని తలుపే విద్యార్థిలాగా గౌతముడు ఏది చెబితే దానిని భగవానుడు చెప్పాడు గనక అది వాస్తవం అవ్వటమేనా, ఇంక చాలులే వెళ్ళు అన్నాడు రాజు మల్లికతో. ఆ తరువాత నాళిద్యానుడనే బ్రాహ్మణుడిని భగవానుని వద్దకు పంపింది. తన పేరు చెప్పి మోకరిల్లి యోగక్షేమాలు విచారించి ప్రియమైన వారు బాధ కలుగు చేస్తారని భగవానుడు నిజంగా చెప్పాడా అనేది తెలుసుకుని రమ్మని మల్లిక ఆశయం. భగవానుడు ఏది చెబుతాడో అక్షరాలా దానినే తనకు చెప్పాలని హెచ్చరించి బ్రాహ్మణుణ్ణి భగవానుని వద్దకు మల్లిక పంపింది. రాణిగారి ఆజ్ఞ మేరకు బ్రాహ్మణుడు భగవానుని వద్దకు పోయి, భగవానుడు ప్రియమైన వారి విషయంలో చెప్పింది నిజమేనా అని అడిగాడు. అవును, తాను అదే విధంగా చెప్పానంటూ ప్రియమైన వారు మనకు దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు, అవస్థలు కలుగజేస్తారనటానికి భగవానుడు రుజువు చూపాడు. శ్రావస్తి నగరంలో ఒక ఆమె తన తల్లి మరణించగా విచారగ్రస్తమైన స్థితిలో ఏమి తోచక వీధి వీధి తిరుగుతూ, కూడలి వెతుకుతూ ప్రియమైన తల్లినెవరైనా చూశారా అని అడుగుతూ తిరగసాగింది. మరొక ఆమె తన తల్లిని, తండ్రిని, సోదరిని, కొడుకుని, కూతురుని, భర్తను కూడా పోగొట్టుకుని వీధి వీధి తిరుగుతూ కూడలి పోయి తను పోగొట్టుకున్న తన ప్రియమైన వారినెవరైనా చూశారా అని రోదించసాగింది. ఇంకొకడు తన తల్లిని, తండ్రిని, సోదరిని, కొడుకుని, కూతుర్ని, భార్యను పోగొట్టుకుని వ్యాకులత చెంది వీధి వీధి కూడలి తిరుగుతూ తాను పోగొట్టుకున్న తన ప్రియమైన వారినెవరైనా చూశారా అని వాపోతున్నాడు. శ్రావస్తిలోనే ఒక వివాహిత తన బంధువుల ఇంటికి పోగా ఆమె బంధువులు ఆమెను భర్త నుంచి వేరు చేసి తనకిష్టం లేని వానికిచ్చి పెండ్లి చేయాలని చూశారు. ఆ బ్రాహ్మణుడైన నాళిద్యానుడి విషయాలన్నీ విన్నట్లుగా రాణి మల్లికకు వివరించాడు. అప్పుడు మల్లిక తన భర్త వద్దకు పోయి, మీ ఏకైక కుమార్తె అయిన రాకుమారి వజిర అంటే మీకు చాలా ఇష్టం కదా అని అడుగగా, అవును ఇష్టమే అన్నాడు రాజు. మీ వజిరకి ఏమైనా ముప్పు వాటిల్లితే మీకు దుఃఖం కీడు కదా అని అడుగగా రాజు, నా కుమార్తెకు
ఏమైనా జరిగితే దుఃఖమే కాకుండా జీవితంలోనే గొప్ప తేడా వస్తుందన్నాడు. మల్లిక రాజుతో, నేనంటే అభిమానం ఉందా మీకు అని అడగ్గా, అవును ఉందన్నాడు రాజు. నాకేమైనా జరిగితే విచారిస్తారా విచారించరా అని అడిగింది మల్లిక. నీకేమైనా జరిగితే విచారించడమే కాదు, నేనేమైపోతానో కూడా నాకు తెలీదన్నాడు రాజు. కాశీ కోశల రాజ్యంలోని ప్రజలు మీకు ప్రియమైన వారు కారా అని రాజునడిగింది మల్లిక. వారికి ఏమైనా ఉపద్రవం జరిగితే వ్యాకుల పడతారా లేదా అని మల్లిక రాజునడిగింది. ఎందుకు వ్యధ చెందను, తప్పక వ్యధ చెందుతానన్నాడు రాజు. భగవానుడు చెప్పినది అదే కదా, తేడా ఏముంది అని రాజును మల్లిక అడగ్గా, పశ్చాత్తాపంతో రాజు భగవానుడు చెప్పింది వాస్తవమని అంగీకరించాడు.